వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా లాస్ట్ వీడియో స్టేషనరీ వీడియో ఇంకా చూడకుంటే ఇప్పుడే చూసేయండి అండ్ దానికి ఒక లైక్ వేసేసుకోండి. ఇప్పుడు మేము మా ఆర్ట్ కలెక్షన్ వీడియో చూపిపోతున్నాం. ఆ స్టేషనరీ యూస్ చేసి వేరే ఐటమ్స్ యూస్ చేసి మేము చేసిన డిఫరెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మేము చూపిపోతున్నాం ఇది క్రాఫ్ట్ కిందకి వస్తుంది, నాట్ ఆర్ట్. ఇవి 3 ఫిషెస్, ఇవి బటర్ఫ్లైస్ అండ్ ఇవి మా ఫ్రాక్స్. ఇది చిన్ని ర్యాబిట్ ఫేస్, ర్యాబిట్. ఓకే, ఇది చేయితో చేసిన బటర్ఫ్లై అండ్ ఇది నేను చేసిన బటర్ఫ్లై. దీనికైతే మేము థ్రెడ్స్ వేసుకొని ఇలా ఎగిరేసి ఆడేవాళ్ళం. అండ్ ఇది 1 ఫిష్, బ్లాక్ ఫిష్. మీరు ఎక్కడ చూసిండారు, మాకు ఈ పేపర్ దొరికింది, నచ్చింది, చేసినాం. నెక్స్ట్ ఇది అనదర్ ఫిష్ అండ్ ఇది ఇంకో ఫిష్. నెక్స్ట్ ఇవి ఫ్రాక్స్. 1 2 3 4 5 6 7 8 ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఈ గ్రీన్ ఫ్రాక్స్ చేసినాం మేము. ఇవి నార్మల్ ఫ్రాక్స్ అనుకుంటున్నారా? ఈ ఫ్రాక్స్ ఎగరగలవు, చూపిస్తాం. ఎగరగలవు అంటే జంప్ చేయగలవు, మళ్ళీ ఫ్లై చేయగలరు అనుకున్నారు. ఇవి ఫస్ట్ చేసినవి చూడండి గైస్, ఎగిరే దూరం పడినాయి. ఆల్మోస్ట్ అన్నీ నీట్గా ఎగరవు, ఇలా ఎగురుతాయి. గైస్ దీని పేరు స్పూనీ. దీని బర్త్డే వచ్చేసి సెప్టెంబర్ 21. అంటే మేము ఆ రోజు దాన్ని తయారు చేసాం, సెప్టెంబర్ 21 ఇంకా 2020. అండ్ దీనికి లెగ్స్కి గ్యాప్ ఉండడానికి నేను ఇక్కడ ఒక కట్ పెట్టాము. అండ్ దీనికి యాక్చువల్గా ఇక్కడ ఇవి హ్యాండ్స్కున్న పీసెస్. మేము పేపర్తో హ్యాండ్స్, క్లాత్స్, టేప్ పెట్టి క్లాత్స్, డిఫరెంట్ హెయిర్ అన్నీ తయారు చేసాం. బట్ పేపర్వి కాబట్టి అవి పోయాయి. దీని పేరు మాత్రం చేతు నేను కలిపి స్పూన్ అని పెట్టాం. దీనికి మాకు వచ్చిన ఇన్స్పిరేషన్ ఇది చేయాలనేది ఏంటంటే టాయ్ స్టోరీ మూవీ ద్వారా. టాయ్ స్టోరీ లాస్ట్ ఎపిసోడ్లో ఫోర్కీ అని ఒకటి తయారు చేస్తారు, మీరు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. దాంట్లో ఫోర్కీ లాగానే ఇన్స్పైర్ అయినాం. ఫోర్క్ లేకుండా స్పూన్ చేసి స్పూనీ అని పెట్టాం. గైస్ ఇది నేను మా డాడ్ ఇంకా మామ్ యానివర్సరీ రోజు చేసిన గిఫ్ట్. గాయస్ ఇట్లాంటిది ఇతల కూడా ఉండింది, పోయింది. యాక్చువల్గా మా మామ్ దాంట్లో మా డాడ్ రింగ్, మా డాడ్ దాంట్లో మా మామ్ రింగ్ ఉంటుంది. దీంట్లో రింగ్ ఎలా తయారు చేసామంటే హాఫ్ హార్ట్, 2 రింగ్స్ కలుపుకొని ఇలా దగ్గర కంటే ఫుల్ హార్ట్స్ వచ్చేలాగా తయారు చేసాము. అప్పుడు చిన్నప్పుడు ఈ గిఫ్ట్ తయారు చేసి పొంగిపోయారు. గైస్ ఇది మేము మా మదర్కి మేమిద్దరం చేసిన గిఫ్ట్స్. ఇది మదర్స్ డే రోజు చేసాము. ఇది చేతు, ఇది నేను చేసాం. చూపిద్దాం ఫస్ట్ చేతుది. గైస్ ఇక్కడ చాలా ఫస్ట్ వెనకలు అయితే ఫర్ యూ ఆర్ ద బెస్ట్ మామ్. నెక్స్ట్ చూపిద్దాం. గైస్ ఇక్కడ ఒక చిన్న పాకెట్ పర్స్ మాదిరి ఇదిగోండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ప్రతి దాంట్లో చిట్స్ పెట్టాం. యూ విల్ టాలరేట్ మీ, నువ్వు నన్ను భరిస్తావు. యూ ఆర్ మై లవ్లీ మదర్. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ మీ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ ఎట్ లాస్ట్ హ్యాపీ మదర్స్ డే. గాయ్స్ ఇది నేను మా మమ్మీకి మదర్స్ డే రోజు చేసినది. ఐ లవ్ యూ మామ్. ఇది ఇట్లా చదవాలి. యు ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ మదర్. నేను రాసినవి చూడండి. హ్యాపీ మదర్స్ డే మామ్. థ్యాంక్ యూ మామ్ ఫర్ టాలరేటింగ్ మీ అండ్ ఫర్ బికమింగ్ మై మామ్. I love you so much. And last one is best mother award goes to you. ఇది ఒకటి తిప్పేది చాలా ఓల్డ్, అందుకని నలిగిపోయింది. లెట్స్ సీ. ఇద్దరు ప్రేమికులు విడిపోయారు, తరువాత వాళ్ళు చేసిన దానికి బాధపడి వాళ్ళ మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు వాళ్ళకి. ఆ తరువాత మళ్ళీ వాళ్ళ తప్పు రియలైజ్ అయ్యి కలుసుకున్నారు. ర్యాండమ్గా ఇది చూసిందాం. ఇదొక పేపర్ ప్లేన్ గా బర్త్డేకి నేను లాస్ట్ ఇయర్ చేశాను. అప్పుడు టైం తక్కువ ఉండింది కాబట్టి ఈ సింపుల్ది చేశాను. ఇప్పుడు చూద్దాం. ఓకే, హ్యాపీ బర్త్డే చేతు.
అండ్ ఇక్కడ ఉండేది స్మైలీ. ఇది యాక్చువల్గా అయితే ఇలా ఓపెన్ చేయాలి. ఇలాగే యు ఆర్ ద క్యూటెస్ట్ ఇన్ ద వరల్డ్. ఐ లవ్ యూ క్యూటీ బీ హ్యాపీ. స్మైలీ అంటే గైస్ ఇది మా మమ్మీ డాడీ యానివర్సరీకి మేము చేసాము. మా మమ్మీ పేరు శారద, మా డాడీ పేరు మధు. యాక్చువల్గా ఈ స్టిక్స్ ఏంటంటే బొకేట్ చేసాము. ఇక్కడ పర్క్స్ పెట్టాము. చైతు నేను ఆ పర్క్స్ అన్ని కలెక్ట్ చేసి నీట్గా స్టిక్ చేసి పెట్టాము. పర్క్స్ అయితే అయిపోయాయి, నీట్గా బొకేట్. ఇది సిస్టర్స్ డేకి చైతు నాకు చేసింది. గైస్ ఇది మా మమ్మీకి మేము మదర్స్ డే అప్పుడు నేను మా మమ్మీకి ఇది గిఫ్ట్ ఇచ్చాను. ఫ్రమ్ కే చైతన్య టు కే శారద ఒకేషన్ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఓకే ఇదే బెస్ట్ పార్ట్. చైతు నాకంటే బాగా చేసింది. ఇది ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. ఇక్కడ ఒక మూన్ ఉంది. ఇక్కడ షాడోస్. ఇక్కడ మమ్మీ, ఇది చైతు. ఇది నాకు రీతు ఇచ్చింది సిస్టర్స్ డే రోజు. యూనికార్న్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఐ లవ్ యూ క్యూటీ సిస్. యాక్చువల్గా అయితే ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. లాస్ట్ స్మైలీ. హాయ్ ఐమ్ మిక్కీ, ఐఎమ్ హియర్ ఓన్లీ ఫర్ స్మైలీ. దీని పేరు మిక్కీ నేను పెట్టాను. నెక్స్ట్ పెన్నుతో ఊరికి గీకాను. యా. నెక్స్ట్ ఇది మా మమ్మీకి. యాక్చువల్గా ఇది ఫ్రేమ్ టైప్, ఇలా వెనకాల ఇలా ఇలాగా పెట్టాను, బట్ ఇవన్నీ ఉండిపోయాయి. గైస్ ఇది నేను మా డాడీకి చేశాను. ఇది ఇలా లాగాలి. నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. బర్త్డేకి చేసింది. హ్యాపీ బర్త్డే డాడీ. ఐ లవ్ యూ. నేను కూడా సేమ్ చేశాను. వెనకాల ఉంటుంది చూస్తాను. ఇది నా చిన్నప్పుడు డ్రాయింగ్ స్కూల్లో నేర్చుకొని కష్టపడి చేసింది మా చెల్లి. ఇది కూడా యూకేజీ అలా ఉండింట. ఇది చిల్డ్రన్స్ డేకి. ఇవి మాకి డ్రాయింగ్ బుక్స్లో ఉంటాయి ప్రతి ఫెస్టివల్కి. ఇది నేను రీతుకి ఇచ్చాను. హ్యాపీ చిల్డ్రన్స్ డే. నెక్స్ట్ ఫస్ట్ పేజ్. November 14th చిల్డ్రన్స్ డే. అండ్ టు చీటు రీతు. ఓకే రీతు. నేమ్ కిడ్స్ ఫ్రమ్ చైతన్య. ఇది చైతు సెకండ్ క్లాస్లో నాకు ఇచ్చింది. నెక్స్ట్ ఇది టీచర్స్ డే. ఇది నేను మా మ్యామ్కి ఇచ్చాను. The teacher takes his hand, opens and a mind and teaches a heart. Just a small note to say you are a great teacher. ఈ కలర్ చేసింది నేనే. టు డియర్ జ్యోతి మేడం, నా ఫేవరెట్ మేడం. అప్పుడు జ్యోతి మేడం. ఇది 5th క్లాస్ ఉన్నప్పుడు, ఇప్పుడు 10th క్లాస్. ఇది రీతు 10th క్లాస్ కూడా అయిపోయింది. ఇది 2019లో. రీతు మా అందరి ఫ్యామిలీకి ఇచ్చింది. మా ఫ్యామిలీ. హ్యాపీ న్యూ ఇయర్. ఇవన్నీ చాలా ఉన్నాయి అలాంటివి. ఇది రీతు నాకు ఇచ్చింది. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇది కూడా రీతు మా డాడీకి ఇచ్చింది. మేరీ క్రిస్మస్. డియర్ డాడ్ ఫర్ యూ యువర్ రీతు. ఇవన్నీ 5th క్లాస్లో నేను చేసింది. చేతు సెకండ్ క్లాస్. మా ఇద్దరికి 4 years గ్యాప్, బట్ 3 classes గ్యాప్. ఎందుకంటే చైతు ఎల్కేజీ జామ్. ఇది నేను మా మమ్మీకి చేశాను. ఇక్కడ హ్యాపీ బర్త్డే ఎందుకుందంటే మా మమ్మీ బర్త్డే దివాళీ ఆ రోజు సేమ్ డే వచ్చింది. ఇంకా నేను సెకండ్ క్లాస్. నెక్స్ట్ వన్. ఇది న్యూ ఇయర్ రీతుకి ఇచ్చాను. న్యూ ఇయర్ రోజు. నెక్స్ట్ లాస్ట్ వన్. ఇది రీతు ఇచ్చింది మా మమ్మీ. హ్యాపీ దివాళీ మా మమ్మీకి. బర్త్డే ఇంకా దివాళీకి. హ్యాపీ బర్త్డే. యాక్చువల్గా మా ఇద్దరికి డ్రాయింగ్ బుక్స్ ఉన్నాయి, సేమ్ అలా ఉంటాయి.
ఇది నేను రీతు కలిసి డ్రాయింగ్ వేసాము. ఇది మేము ఫర్జునా డ్యాన్స్ డ్రాయింగ్ అకాడమీ నుంచి చూస్ చేసాము. సారీ. ఇది చిన్నది రీతు వేసింది. ఇది పర్పుల్ వేయడానికి కారణం మాకు అప్పుడు BTS పర్పుల్ కలర్. ఇది నేను టైంపాస్కి వేసాను. టైంపాస్. ఒక స్టూడెంట్ మనసులో తిరిగే ఆ మ్యాథ్స్ తిక్క ఎవరికి మ్యాథ్స్ ఇష్టమో ఎవరికి మ్యాథ్స్ ఇష్టం లేదో కమెంట్ చేయండి. చార్ట్ మీద వేసింది గ్లోబల్ వార్మింగ్. ఇది నేను స్కూల్కి గ్లోబల్ వార్మింగ్ థీమ్ మీద చార్ట్ వేసాను. దానికి 4 పిక్చర్స్. ఇది ఒకటి చార్ట్ని నేను చింపాను 4 పిక్చర్స్ సపరేట్గా. ఇది డోంట్ పొల్యూట్ ఎర్త్ అండ్ సేవ్ యువర్ లైఫ్స్. నెక్స్ట్ నా ఫేవరెట్ అయితే ఇదే ఆయిల్ ప్యాస్టల్స్ వేసాను. ఇక్కడ సేవ్ వాటర్ సీ వర్డ్ అన్నీ ఆన్ ప్యాసెస్తోనే. ఇది ఆన్లైన్ క్లాసెస్లో వేసాను. ఇట్లా ఇది గ్లోబల్ వార్మింగ్, బిఫోర్ గ్లోబల్ వార్మింగ్, ఆఫ్టర్ గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ ఇది యానివర్సరీకి. గైస్ ఇది మా మమ్మీ డాడీ యానివర్సరీకి నేను చేశాను. ఇది కేక్ టైప్. ఇక్కడ స్టెప్స్ కట్టాను. కేక్ ఇరిగిపోయింది అంటే తినేసాం అనుకోండి. నెక్స్ట్ ఇవి చాక్లెట్ పేపర్స్తో చేశాను. అండ్ లాస్ట్ ఇంట్లో ఒక టేప్స్ ఉన్న చోట కొన్ని చోట్ల రింగ్స్ బ్రాస్ టేప్ వేసాను. అది తీసేసాను. ఇది నెక్స్ట్ నా బర్త్డే గిఫ్ట్కి ఇచ్చింది. స్మైలీ బర్త్డేకి ఇచ్చాను. ఇది స్మైలీ పుట్టింది August 17, 2012. అండ్ ఇక్కడ డోరాకి వెనకాల థ్రెడ్ ఉంటుంది. డోరా థ్రెడ్తో లాగితే ఇలా కదులుతుంటుంది అంటే స్మైలీకి హాయ్ చెప్పింది. ఇక్కడ సగం తీసేసాము బికాస్ అవి తనకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇది నేను మాతృభాష దినోత్సవం కోసం వేశాను. ఇది మన ఏపీ జాతీయ చెట్టు వేప చెట్టు. ఇది ఏపీ జాతీయ పక్షి పాలపిట్ట. ఇది ఏపీ జాతీయ జంతువు కృష్ణ జింక. అవి 3 మాతృభాష దినోత్సవం కోసం వేశాను. ఇది కరోనా టైంలో వేశాను. ఇక్కడ షిన్చాన్ పాపులర్ కార్టూన్. మీరు ఎవరెవరు చూస్తారు కమెంట్ చేయండి. మా ఫేవరెట్ షిన్చాన్, వాళ్ళ చెల్లి హిమావరి, వాళ్ళ ఫ్రెండ్ మసావ్, అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ కజామా, నేని, బో. మీ ఫేవరెట్ క్యారెక్టర్ కూడా కమెంట్ చేయండి. హిమావరి మాత్రం మా చెల్లి లాంటిది, అల్లరి. గైస్ ఇది నేను మా డాడీకి చేశాను ఫాదర్స్ డేకి. ఇట్స్ లైక్ కేక్ షేప్. ఆ డ్రాయింగ్ బుక్లో కృష్ణుడి ఫ్లూట్కి ఇలా ఉంటుంది. ఇక్కడ హోల్స్ ఉంటాయి. మనం ఉలెన్ థ్రెడ్ తీసుకొని కృష్ణుడికి కిరీటం చేయొచ్చు. కిరీటం గైస్ ఒక నార్మల్ బార్బీని ఇన్స్పైర్ అయ్యి మా చెల్లిని వేసినాను. గైస్ ఇది రీతు నాకు ఇచ్చింది బర్త్డే గిఫ్ట్. చేతుకైతే బార్బీ నచ్చింది. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే క్యూటీ బాబీ. ఇవి చాలా ఫ్లవర్స్ కలిపి చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి. ఈ కేక్ ఎంత తిన్నా అయిపోదు. నాకైతే బాగా ఇది నేను చేసిన మష్రూమ్. దీనికి మా టీచర్ గుడ్ వేసిన డ్రాయింగ్ టీచర్. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా తాజ్మహల్ చూడకుండా నేను వేసిన చూసేసుకోండి. రియల్ దానిలాగా ఉండదు, అస్సలకి ఉండదు. ఇది ఎలా వేసానంటే ఫస్ట్ ఇలా హాఫ్ చేసిన పేపర్ ఈతలు వేసి దాన్ని ఇతల సిమెట్రికల్గా వేసాను. దీనికి కూడా నాకు గుడ్ పడింది గైస్. ఇవన్నీ ఆల్మోస్ట్ మా సార్ ఓర్మినేస్తాడు, నేను చూసేస్తాను. ఒక్కొక్క స్టెప్ వైజ్ చెప్తారు. ఇది నా ఫస్ట్ డ్రాయింగ్. దీనికి నాకు గుడ్ వచ్చింది. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో తెలుసా. ఇది మా మమ్మీకి చేశాను గైస్. నేను చేతు కలిసి మా మమ్మీకి చేశాను. ఇది మా డాడీ బర్త్డేది.
గైస్ ఇది రీతు చేసింది ఫర్ డ్రాయింగ్. నెక్స్ట్ ఇది టాటాయిస్, ఒక అంబ్రెల్లా పట్టుకుంది టాటాయిస్. గైస్ ఫ్లవర్స్. ఇవి నాయకుడు మాత్రం కొంచెం కోపంగా కనపడతారు గైస్. ఇది నాకు అంతగా బాగా రాలేదు అప్పుడు. అవును. నెక్స్ట్ పొంగల్. గైస్ మీరు ఇక్కడ గమనించారా ఏంటంటే పెన్విన్స్ ఎక్కడ ఉంటాయి? కూల్ ప్లేసెస్. కానీ ఇక్కడ పెన్విన్ ఎక్కడుంది? గ్రీన్ ప్లేసెస్. ఇది నేను పొరపాటున మిస్టేక్గా లైట్ బ్లూ బదులు లైట్ గ్రీన్ ఇష్టం. ఇప్పుడు రాబోతుంది మై ఫేవరెట్ డ్రాయింగ్. మై ఫేవరెట్ ఆల్సో హైబిస్కస్. ఇది నాకు చాలా ఇష్టం. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. అండ్ ఇది నేను పోస్టర్ డ్రా చేయమంటే వేసిన. ఇది పెన్సిల్ వేసిన దానికంటే కలర్స్ వేసినాక చెత్తకైపోయింది. ఇది మా మమ్మీ వేసింది. ఎస్ గైస్, మా మమ్మీ కూడా డ్రాయింగ్ బాగా సూపర్. ఇది కలర్స్ అయిపోకూడదామని. ఇది రీతు వేసింది. చాలా వరకు డ్రాయింగ్స్ అన్నీ రీతునే వేసింది. యాస్, ఇది మాత్రం పికాచు. పికాచు ఫ్యాన్స్ ఎవరు? నెక్స్ట్ ఇది నేను చేతు కలిసి మా డాడీకి చేసాం. ఇది అంత నీట్గా లుక్ రాలేదు. నేను కొంచెం మిస్టేక్ చేశాను కదా. ఇది ఇలా లాగాక ఇవన్నీ ఇట్లా పోయి కిందికి ఈ మెసేజ్ రావాలి, కానీ అది రాలేదు. ఇవన్నీ అతకపోయినాయి. కొంచెం పొరపాటు తిరిగింది వీడియో చూడండి. ఇది చూసేసాను. ఇది వాళ్ళ యానివర్సరీకి వస్తుంది. దీని తర్వాత గైస్ ఇది చేతు నేను కలిసి చేసాం. ఒక క్యాండీ ల్యాండ్ అనే ల్యాండ్ ఉంటే అది ఎలా ఉంటుందని ఊహించుకొని చేసాం. ఇది మూవీస్లో చూసి ఇన్స్పైర్ అయినాం అనుకోవచ్చు. ఇక్కడ క్లౌడ్స్ నుంచి వర్షం కాదు చాక్లెట్స్ కురుస్తున్నాయి. ఇంకా చెట్లకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాకుండా ఇక్కడ చాక్లెట్స్, ఇక్కడ బర్గర్స్. ఇవి ఏమనుకుంటున్నారు? నార్మల్ క్లౌడ్స్ కాదు, కాటన్ క్యాండీ. ఇది చాక్లెట్ హౌస్. అండ్ చాక్లెట్ క్లౌడ్స్ అంటే ఇక్కడ సన్ ఉంది కదా, చాక్లెట్ మెల్ట్ ఎందుకు కాలేదు? ఈ సన్ రైస్ కూడా చాక్లెట్ని మెల్ట్ చేయలేవు. అండ్ ఇవి కేక్, ఇవన్నీ జెల్లీస్, ఇవి లాలీపాప్స్, ఐస్ క్రీమ్, పిజ్జా. నెక్స్ట్ ఇది కరోనా వైరస్తో నేను రీతు కలిసి చేశాను. కరోనా వైరస్ లాక్డౌన్. వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు. వీళ్ళకి కరోనా వస్తుంది, వీళ్ళకి ఏమి రాదు, వీళ్ళకి కూడా రాదు. ఇది రీతు వేసింది. చిన్నప్పుడు ఏం పని ఉంది గైస్, ఇవి వేసుకున్నాం. గైస్ ఇది ఇప్పుడు చూపించిన అన్ని దానిల కంటే చాలా ఓల్ది. ఇది దానిల కంటే చిన్నప్పుడు వేసినది, అందుకని ఇది సింపుల్గా ఇలా ఉంది. ఇది స్మైల్ అంట, ఇది నేనంట, ఇది మా డాడీ, ఇది మా మమ్మీ, నేనే వేసినాయి.